శ్రీశైలం వెళ్లే భక్తులు వాహనదారులు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భక్తుల రాకపోకలకు వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని తెలియజేశారు. శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ పరిశీలించారు. మహాశివరాత్రి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు దొర్నల నుంచి పైకి శ్రీశైలం వైపు ఏ వాహనాలు అనుమతించబడవని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ, సిఐ, ఎస్ఐ సిబ్బంది, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ లో వాహనాలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్రేన్స్, టైర్స్ పెట్టాం. అక్కడక్కడ బస్సులు, ఇతర వాహనాలు కూడా స్ట్రక్ డౌన్ అయితే ఇమీడియట్ గా వాటిని వితిన్ 10 minutes లో తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత క్యూ లైన్స్, సామాన్య భక్తుల క్యూ లైన్స్ పూర్తిగా కంపార్ట్మెంట్స్ అని నిండి బయటికి కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా శీఘ్ర దర్శనం కలిగేలాగా వాళ్ళని ఫాస్ట్గా మూవ్ చేస్తూ అందరికీ దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాస్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు, పాస్ లేకుంటే అలౌ చేయట్లేదు అనేది ఒక మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటిది ఏం లేదు. వితౌట్ పాస్ వాళ్ళ సదుపాయాలు ఎక్కడున్నాయో, వాళ్ళ వసతి గృహాలు ఎక్కడున్నాయో అక్కడి అందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. టెంపుల్కి మాత్రం కార్లలో రావడం అనేది ఇక్కడ సాధ్యం కాని పని. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మాడవీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉంది కాబట్టిగా దయచేసి కార్లలో ఎవరు కూడా టెంపుల్ దర్శనానికి రాకూడదు. దయచేసి బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా ఆ బ్యాటరీ కార్లలో రావచ్చు. వీఐపీలకు కూడా బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి అందరు భక్తులు కూడా సహకరించండి, కొద్దిగా ఓపిక పట్టండి. అందరికీ కూడా ఎంత త్వరగా దర్శనం అవుతే అంత త్వరగా దర్శనం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాము. అందరూ కూడా సహకరించండి. బాగా దర్శనానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేశాం. సామాన్య భక్తులకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం.